ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదట దేవాతి దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో నుండి కొంత మట్టిని తీసుకొని ఆ మట్టిని బొమ్మగా చేసి ఆ బొమ్మలో తన యొక్క జీవాన్ని ఉదగా మానవుడు ప్రాణంతో నిలబడి తన జీవితాన్ని ప్రారంభించాడు. దేవుడు చెప్పాడు వాడికి, నీవు బ్రతికినంత కాలం కూడా నలుగురితో సంతోషముగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకుంటూ ఆపదల్లో ఉన్న వారిని సహాయం చేసుకుంటూ నీకు నచ్చినట్లు కాదు కానీ నాకు నచ్చినట్లు నువ్వు జీవించాలి అని దేవుడు వాడికి చెప్పాడు. మానవ సేవే మాధవ సేవ అని ప్రత్యేకముగా బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు వారే చెప్పడం జరిగింది. మానవ సేవే, కష్టాల్లో ఉన్న మానవుల్లో, ఆకలితో ఉన్నవారు, వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఉన్నవారు, ఉండడానికి ఇల్లు లేనటువంటి వారు, ఇంకా చాలామంది అవసరత కలిగి ఉన్నవారు ఉన్నారు. అటువంటి మానవునికి సేవ చేస్తే అది మాధవుకి సేవకు చేసిన అంటే దేవునికి సేవ చేసినట్లే అని దేవాతి దేవుడు మనుషులకు సృష్టించినప్పుడే చెప్పాడు. ఈరోజు చాలామంది మానవ సేవ కాదండి, మట్టి సేవే మాధవ సేవ అనుకుంటున్నారు. అంటే మట్టిని తయారు చేసి తిరిగి మట్టితో దేవుడిని సృష్టిస్తూ ఉన్నారు. ఆ దేవుడి కొరకు సేవ చేస్తూ ఉన్నారు, ఆ మట్టి బొమ్మల కొరకు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది దేవుని సేవ అనుకుంటున్నారు. కానీ నేనంటానది అది దేవుని సేవ కాదు, అది మట్టి సేవ. వాటిలో జీవము లేదు. జీవము ఉన్నటువంటి మానవులకు సేవ చేస్తేనే అది నిజమైనటువంటి మాధవ సేవ అని రామకృష్ణ పరమహంస కూడా చెప్పడం జరిగింది. మానవ సేవ మాధవ సేవ, అంతేగాని మట్టి సేవ కాదు. అది కొంతవరకే, అలాగని ఎవరి విశ్వాసాన్ని మనం దెబ్బతీయడం కాదు. కానీ ఆలోచించమని నేను ఎవరి విశ్వాసాన్ని గురించి కానీ మతాన్ని గురించి కానీ కించపాలన్న ఆలోచన కాదు. ఎవరిష్టం వాళ్ళది, కానీ ఆలోచించండి అని ప్రేమపూర్వకం తెలియజేస్తూ ఉన్నాను.